అందరికీ నమస్తే అండి. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నుంచి రెండోసారి గెలిచారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, 19లో ఓడిపోయారు, 24లో గెలిచారు. సో మొదట బాలినేని గారు కయ్యానికి కాలుదువేటట్టు దామచర్ల జనార్దన్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు, కాస్త అగ్రెసివ్గా. దానికి జనార్దన్ గారు ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా నువ్వు నేను కాదు, నీ పార్టీని నువ్వు వదిలే, నా పార్టీని నేను వదిలేస్తా, ఇద్దరం స్వతంత్రంగా పోటీ చేద్దాం, ఎవరికి నోట్లు వస్తాయో చూసుకుందాం, ఎవరికి బలం ఏంటో చూసుకుందాం అనేటట్టు ఒక సవాల్ విసిరారు. దానికి దామచర్ల గారి నుంచి ఇంకా కౌంటర్ రాలేదు. ఈలోగా పార్టీ పెద్దలు, కూటమి పెద్దలు స్పందించి ఇద్దరు సైలెంట్గా ఉండండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక సున్నితంగా ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతానికి ఇద్దరు ఆగారు. అయితే తాత్కాలికమే, ఇది ప్రస్తుతానికి మాత్రమే. ఎందుకంటే ఈ ఇద్దరు కూటమిలో ఉన్నప్పటికీ పొత్తు ధర్మం పాటించే వాళ్ళు అయితే కాదు. ఈ ఇద్దరికి మధ్య ఏమాత్రం మిత్రబంధం చిగురించదు. ఒకవేళ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగి ఒంగోలు రూరల్ అనే ఒక కొత్త కాన్స్టిట్యున్సీనో ఇంకో కాన్స్టిట్యున్సీనో వస్తే అప్పుడు ఈయనకొక సీటు ఆయనకొక సీటు ఇస్తే సర్దుమణుగుతారేమో తప్ప, ఒకవేళ ఒంగోలు నియోజకవర్గం ఒంగోలుగానే ఉంటే మాత్రం ఈయన ఖచ్చితంగా జనసేన నుంచి సీటు అడుగుతారు. ఈయన ఆ సీటు వదలడానికి ఒప్పుకోరు. సో ఈయనకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అన్యాయం అయితే చేయదు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి ఎంతో చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో పార్టీని నిలబెట్టారు, ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు. సో వీళ్ళని వదులుకోవడానికి టీడీపీ ఎంత మాత్రం సాహసంతో సిద్ధపడదు. అండ్ బాలినేని గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు, జనసేన పార్టీలో కీలక నాయకుడిగా మారారు. కాబట్టి ఆ జిల్లాలో దర్శి, మార్కాపురం లేదా ఈ గిద్దలూరు, పశ్చిమ ప్రకాశంలో ఏదో ఒక సీటు ఇవ్వడానికి ఒప్పుకుంటారేమో తప్ప, దర్శి ఇవ్వచ్చు జనసేన పార్టీకి ఒక రకంగా బాలినేని గారిని అక్కడికి పంపించి అలా ఇవ్వడానికి ఒప్పుకోవచ్చు. లేదు నాకు ఒంగోలే కావాలి అని పట్టుబడితే మళ్ళీ గొడవ జరుగుద్ది. అసలు ఇదంతా ఎందుకు? అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉంటారా? ఉండే అవకాశం ఉందా? అది మాట్లాడదాం, ఈ వీడియోలో కంక్లూడ్ చెప్తాను. దానికంటే ముందు ఇద్దరికి సంబంధించి కొన్ని వ్యవహారాలు, అంటే నేను ఒంగోలులో ఈనాడు స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను కాబట్టి ఇద్దరిని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఈ ఇద్దరి వ్యక్తిగతాలు తెలుసు, వ్యక్తిత్వ లక్షణాలు తెలుసు, నాయకత్వ లక్షణాలు తెలుసు, ఇద్దరు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తెలుసు. అలాగని నేను ఇక్కడ అన్నీ ఓపెన్గా చెప్పలేను, ఎవరి అంతర్గత వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. బట్ అక్కడ ఓపెన్గా మనకు తెలిసిందేంటి, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే అవినీతి వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు ఇద్దరి మీద ఉన్నాయి. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసినప్పుడు విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అసలు హద్దు అదుపు లేకుండా అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ కబ్జాల ఆరోపణలు వచ్చాయి, ఒక బ్యాచ్ను వెంటేసుకొని తిరగడాల ఆరోపణలు వచ్చాయి. అండ్ చిన్న చిన్న దానికి కూడా వాటాలు, కమిషన్లు తీసుకున్నారని ఆయన అనుచరుల మీద ఆయన పేరు చెప్పుకొని చాలామంది అసలు ఆయన మంత్రిగా 2019 జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే 2019 జూలైలో ఆయన లెటర్ హెడ్లు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. లెటర్ హెడ్లు అమ్ముకుంటున్నారని. అప్పట్లో ఈనాడులో వరుసపెట్టి వార్తలు కూడా రాస్తే పోలీసులు కేసు నమోదు చేసి మమ్మల్ని పిలిచారు. అప్పుడులో 2019లోనే. సో అక్కడ మొదలైన అవినీతి వ్యవహారం ఆయన మంత్రిగా దిగిపోయే వరకు హద్దు అదుపు లేకుండా జరిగింది. సో అవినీతి జరిగింది, కాదు అని ఎవరు అనరు. అండ్ దామచర్ల జనార్దన్ గారు కూడా అవినీతికి ఏమీ అతీతులు కాదు. గతంలో 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అవినీతికి కాస్త దూరంగానే ఉన్నారు. అవినీతి మార్కల జోలికి వెళ్ళలేదు. అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారు, ఎక్కువగా కష్టపడ్డారు, వర్క్స్ చేయించారు. కానీ ఇప్పుడు మాత్రం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా మనము రాజకీయాల్లో ఉండాలంటే ఎంతసేపు ఖర్చు పెట్టడమే కాదు, సంపాదించక తప్పదు అని ఆయన కూడా అలవాటు చేసుకొని ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు, కాలు పెడుతున్నారు, తలదూరుస్తున్నారు. సో కొంత లాగుతున్నారు అనే అవినీతి ఆరోపణలు దామచర్ల గారి మీద ఉన్నాయి. సో అవినీతికి ఇద్దరు అతీతులు కాదు, ఇద్దరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగాను పనిచేశారు. ఆయనతో కంపేర్ చేస్తే దామచర్ల జనార్దన్ గారు బాగా చేశారు, మంచి వర్క్స్ చేశారు. అలాగే వీళ్ళ మీద భూ కబ్జా ఆరోపణలు, పెద్ద పెద్ద ఆరోపణలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు విపరీతంగా వచ్చాయి. జనార్దన్ గారి మీద పెద్దగా ఏం రావట్లేదు, లేవు. అండ్ వివాదాలు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చుట్టూ అనేక వివాదాలు. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడతారని, జిల్లా స్థాయిలో పెత్తనం చూస్తారని, వాళ్ళ వర్గాలను పెంచి పోషిస్తారని, అండ్ నియోజకవర్గంలో కూడా తరచూ వివాదాలు, ఆరోపణలు, కేసులు ఎక్కువ ఉండేవి. జనార్దన్ గారి మీద అంతగా వివాదాలు అయితే లేవు.
సో ఓవరాల్గా వ్యక్తిగతంగా చూసుకుంటే ఇద్దరిలో ఎవరు బలవంతులు ఎవరు బలహీనలు అనేది మనం పూర్తిగా చెప్పలేం. కానీ ఒక రకంగా జనంలో ఎక్కువగా కలుసుకుపోయేది ఇద్దరికి కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఎవరి బలం వాళ్ళకు ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అసలు బాలినేని గారు జనసేన పార్టీలో కొనసాగుతారా లేదా? బాలినేని గారు ఏ పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చారు? కొంత అంతర్గత విషయాలు, కొంతమందికి మాత్రమే తెలిసిన విషయాలు నేను ఇక్కడ బయట పెడతా. 2024 ఎన్నికలకు ముందే ఆయన మంత్రి పదవి పోయిన తర్వాతే నిజానికి ఆయన లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో 2-3 సార్లు లోకేష్ గారిని కలిశారు. లోకేష్ గారితో టచ్లోకి వెళ్ళారు. పార్టీ టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే బాలినేని గారు చాలా క్లారిటీగా ఉన్నారు. 2023లోనే ఆయనకు అర్థమైంది మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు అని. సో ఎన్నికలకు ముందే పార్టీ మారడానికి ప్రయత్నించారు. కాకపోతే కొన్ని అడ్డంకులు ఈయన వద్దని చెప్పడం. అసలు ఆ మాటకు వస్తే నేను ఒక పచ్చి నిజం చెప్తా. 2019కు ముందే ఆయన పార్టీ మారడానికి ప్రయత్నించారు. 2017-18 ఆ టైంలోనే. అప్పుడే ఆ జిల్లాలో విపరీతమైన చర్చ జరిగింది. అప్పుడు జనార్దన్ గారే వద్దు అని అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా అదే జరిగింది. సో 2024 ఎన్నికల టైంలో మారడానికి చూసినప్పటికీ ఆగారు. ఆ తర్వాత 24 ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. నిజానికి ఆయనకున్న విస్తృతమైన పరిచయాలు అండ్ ఆ సామాజిక వర్గంలో ఉన్న నెట్వర్కు అండ్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆయన బలం ఉపయోగపడుతుంది. బలము ఉంది, బలహీనతలు ఉన్నాయిలే. సో ఆయన బలం పార్టీకి ఉపయోగపడుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకొని హై ప్రయారిటీ ఇచ్చారు. ఎంత ప్రయారిటీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా చోట్ల మైండ్స్ క్లియర్ చేయలే. కానీ ఈయన వ్యక్తిగతంగా లబ్ధి పొందారు పార్టీ మారిన తర్వాత. ఆ లబ్ధి ఏమిటి అనేది ఆయనకు తెలుసు. అతి ముఖ్యులు కొంతమందికి తెలుసు, జనసేన పార్టీలో కొంతమందికి తెలుసు. సో అంటే పార్టీ మారిన తర్వాత ఆయన భారీగానే లబ్ధి పొందారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా అవ్వాలనుకున్నారు. దానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడితో మాట్లాడుకున్నారు. అతని చేత రిజైన్ చేయించారు. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటే, అక్కడ జరిగింది ఒకటే అయింది. అవన్నీ కూడా బెడిసికొట్టాయి. సో ఇప్పుడు మరి బాలినేని గారు జనసేనలో కొనసాగుతారా లేదా వచ్చే ఎన్నికల నాటికి డౌటే. పూర్తిగా నమ్మదగిన అంశం అయితే మాత్రం కాదు. ఆయన ఖచ్చితంగా జనసేనలో ఉంటారు అని అయితే చెప్పలేం. ఆ విషయం జనసేన పార్టీ పెద్దలకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఆయన జనసేనలో ఉన్నంతకాలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదెళ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం. సో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాలినేని గారు పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే జనసేన పార్టీలో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నట్టు ఉంటుంది, ఒక సీనియర్ నాయకుడు ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఆయనకున్న పరిచయాలతో రాయలసీమ ప్రాంతం ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమలో కొంతమంది నాయకులతో ఆయన సంప్రదింపులు జరపగలరు, పార్టీకి ఉపయోగపడేలా చేయగలరు. కానీ జిల్లాలో పర్టికులర్గా ఈ ప్రాంతంలో మాత్రం కొంత నష్టం తప్పదు. అంటే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, ఆయనకున్న పరిచయాలు పార్టీకి ఉపయోగపడతాయి కానీ లోకల్లో అంతగా ఉపయోగపడవు అనేది అయితే వాస్తవం అన్నమాట. ఎందుకంటే లోకల్లో అందరికీ ఆయన గురించి తెలుసు కాబట్టి. ఇక సరే ఇదంతా చెప్పిన తర్వాత మరి ఉంటారా వెళ్తారా అనేది మనం చెప్పకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, మామయ్య అవుతారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి పార్టీ మారినప్పటికీ మళ్ళీ ఆయన వెళ్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకుల్ని మళ్ళీ వెనక్కి పిలిపించడానికి ఆలోచిస్తారు. బట్ కొంతమంది విషయంలో అది ఉంటుంది. ఇప్పుడు బుట్టా రేణుక గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు, టీడీపీలో చేరారు, ఎంపీగా ఉన్నారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళారు కదా. అలా కొంతమంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చినా మళ్ళీ వెళ్తారు. కొయ్య మోషన్ రాజు గారు 2014 ఎన్నికలకు ముందే ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పి వైసీపీ నుంచి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యి 10 రోజుల పాటు టీడీపీలో ఉండి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు. అలా కొంతమంది నాయకులను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్యూజ్ చేస్తారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళినా మళ్ళీ వస్తే ఆహ్వానిస్తారు. అలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబ మనిషి ఆయన, ఆ కుటుంబ మనిషి అత్యంత సన్నిహితుడు కాబట్టి. సో ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ బలపడితే, తనకు ఒంగోలు నియోజకవర్గంలో సీటు దక్కకపోతే, జిల్లాలో ప్రాధాన్యత దక్కకపోతే, తను అనుకున్న రాజకీయ లక్ష్యం నెరవేరకపోతే, తన కుమారుడికి సరైన పొలిటికల్ మార్గం ఏమీ చూపకపోతే మాత్రం ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. నిస్సంకోచంగా నిస్సందేహంగా పార్టీ మారుతారు. ఎందుకంటే ఆయన కనెక్షన్స్ అన్నీ కూడా వైసీపీతోనే ఉన్నాయి, జనసేనతోనూ టీడీపీతోనూ లేవు. పరిచయాలు మాత్రమే వీళ్ళతో ఉన్నాయి తప్ప ఆయన పొలిటికల్ కనెక్షన్స్, గ్రాస్ రూట్స్ అన్నీ కూడా వైసీపీతో ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చాక వైసీపీ వాళ్ళేమీ ఆయనతో రాలా, ఆయన చుట్టూ తిరిగే కొంతమంది మాత్రమే వచ్చారు. నిజంగా వైసీపీ క్యాడర్ని ఏమైనా ఆయన తీసుకొచ్చాడా? తీసుకురాలా.
సో అది కూడా అంటే పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో అనేది కూడా జనసేన పార్టీ ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.